మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అసలు అందరూ ఈ క్వశ్చన్ అడగకపోతే నన్ను తిడతారు. 60లో కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? 60 కాదు, ఇంకా 60 అవ్వలేదు, 59. సరేలే, ఒక సంవత్సరం అటు ఇటు. ఏంటి డైట్, ఏం ఫుడ్ తీసుకుంటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? సడన్గా ఒక 6 నెలల క్రితం ఒక చిన్న ఫీలింగ్, నేను ఐఎమ్ నాట్ హెల్దీ. ఎక్కడో మెట్లెక్కుతున్నప్పుడు చిన్న భారంగా ఫీల్ అవ్వడం, మోకాళ్ళ నొప్పులు. ఆల్రెడీ మోకాళ్ళు మీద డాన్సులు చేసి మోకాళ్ళ మీద పడిపోయి ఫైట్లు అప్పుడు సో డ్యామేజ్ జరిగింది. భుజం ప్రాబ్లం, ఫైట్ మాస్టర్ కారుని గుద్దమని చెప్పి నేను గుద్ది నమ్మి, అతని మాటలు నమ్మి, ఇవన్నీ ఈరోజు రోపులతోనూ వాటితోనూ గ్రాఫిక్స్తోనూ చేయాల్సిన పనులు ఆ టైంలో మేము మోటుగా చేసేసాం. సో బ్యాక్ బోన్ ఆపరేషన్ అది ఇది అంతా అయింది. సో మెల్లగా అవన్నీ అయినాయి కదా, మనం ఇవన్నీ న్యాచురల్ నార్మల్ ఏమో అనుకొని జీవితం సాగిస్తున్న టైంలో సడన్గా ఎక్కడో చోట ఒక 63-year-old హీరో సినిమా చూడడం జరిగింది. టామ్ క్రూజ్ ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఈ వయసులో కూడా ఏం బాగున్నాడు అంటే పక్కన మా వైఫ్, వాడికంటే చిన్నోడు నువ్వు అని జ్ఞాపకం చేసింది. అక్కడ నుంచి ఎక్కడో కీడా స్టార్ట్ అయిందండి. ఎక్కడో ఈ తొలి చేయడం అంటారు చూడండి, పురుగు తొలి చేయడం. అక్కడ నుంచి ఆ తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు జరిగి ఐ డిసైడెడ్ దట్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఐ నీడ్ టు గెట్ బ్యాక్. ఓకే, గెట్ బ్యాక్ టు లైఫ్, గెట్ బ్యాక్ టు బీయింగ్ హెల్దీ, గెట్ బ్యాక్ టు బీయింగ్ ఫిట్. అప్పటి వరకు నేను 2-3 సార్లు ఐ వెంట ఇన్ టు ఫిట్నెస్ రెజీమ్, మజిల్స్ గిజిల్స్ అని పెంచుకున్నాను. మీరు దొంగాట పట్టుకొని చూద్దాం టైంలో చూస్తుంటే ఎలా ఉంటారు మీరు, 6 ప్యాక్ మెయింటైన్ చేసిన హీరో. ఎస్. సో అటువంటి టైంలో అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఈరోజు నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మజిల్స్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ షో, ఫిట్నెస్, హెల్దీ. ఈరోజు పరిగెత్తమంటే పరిగెత్తగలగాలి, జంప్ చేయమంటే జంప్ చేయగలగాలి. ఐ నీడ్ టు బి ఫిట్. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఐ నీడ్ టు ఫీల్ హెల్దీ. ఎందుకంటే 6 నెలల క్రితం సురేష్ లేచిన వెంటనే ఈరోజు నడుము నొప్పి ఉందా లేదా అని టెస్టింగ్ చేసుకోవడాలు, మోకాలు నొప్పి ఉందా లేదా చూసుకోవడాలి. ఇట్లా లేచిన పరిస్థితి నుంచి ఈరోజు నేను చిన్న చెంగుని లేచి ఓకే హౌ డు ఐ స్టార్ట్ ద డే అని ఆలోచించడాలు మొదలైంది. సో ఫర్ దాట్ ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఒక 3 రోజులు వరుసగా తినలేదు, దాంతో చాలామంది టెన్షన్ పడిపోయారు. ఐ లాస్ట్ క్లోజ్ టు 6 kilos ఆ 3 రోజుల్లోనే. ఓన్లీ వాటర్ తీసుకున్నాను, ఓన్లీ వాటర్ అండ్ నిమ్మరసం ఎప్పుడైనా మరి ఆరాట. దట్ వాజ్ రాంగ్, వెరీ రాంగ్. ఎవరు చేయకూడదు అట్లాంటివి. అండ్ బట్ ఐ నీడెడ్ టు సంథింగ్ టు కిక్ స్టార్ట్, ఏదో ఒకటి పంచ్ ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చాను. అప్పటి నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ఓకే రీసెర్చింగ్, దిస్ ఇస్ న్యూట్రిషన్, దిస్ ఇస్ ఫుడ్, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ నాట్ గుడ్, ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఈ ఫుడ్స్ ఫాలో చేయాలి, ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, ఈ ఎక్సర్సైజ్ ఫాలో చేయాలి, నీకు షోల్డర్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, బ్యాక్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ నేను యాజ్ అ సైన్స్ నేను నేర్చుకున్నాను. ఈరోజు ఐఎమ్ ఒక అప్రెంటిస్ న్యూట్రిషనిస్ట్, ఒక అప్రెంటిస్ హెల్త్ కోచ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోలు స్టార్ట్ చేద్దాం మరి. యాక్చువల్లీ నాట్ అ బ్యాడ్ ఐడియా, వై నాట్? yes సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, అది దాని తర్వాత మాట్లాడుకుందాం. సో ఏంటంటే ప్రతి బాడీ టైప్ ఇస్ డిఫరెంట్ అండి. మీ బాడీ టైప్ డిఫరెంట్ ఉంటుంది. మై బాడీ టైప్ దెర్ ఇస్ ఎండోమార్ఫిక్, దెర్ ఇస్ ఎక్సోమార్ఫిక్. కొంతమంది లావుగా ఉంటారు బట్ బలం తక్కువ ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటారు బట్ బలశాలు, అండ్ కొంతమంది ఫ్లెక్సిబుల్గా కనపడతారు కానీ దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. కొంతమంది లావుగా ఉండి వీడేం చేస్తాడు అన్నప్పుడు వాళ్ళు పల్టీలు కొడతారు. ఇప్పుడు చైనాలో దెర్ ఇస్ అన్ యాక్టర్ కాల్డ్ శామో హంగ్. అవును, అతను ఈ జాకీ చాన్తో కలిపి బాగా లావుగా ఉంటాడు, పొట్ట ఉంటుంది, బాణ పొట్ట ఉంటుంది. అతను జాకీ చాన్తో కలిపి చాలా సినిమాలు చేశాడు, తను హీరో వాళ్ళు వచ్చాడు. ఈరోజు తను #1 ఫైట్ మాస్టర్. ఓకే, ప్లస్ అట్ సేమ్ టైం షపోలాంగ్ అనే సినిమాలో విలన్గా కూడా చేశాడు. తను ఈజ్ అమేజింగ్లీ ఫ్లెక్సిబుల్ అండి, అమేజింగ్లీ ఫ్లెక్సిబుల్. సో అతను చూస్తే ఇంత ఫ్లెక్సిబిలిటీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, ఎవ్రీ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్. మనకి ఏది కరెక్ట్ అనేది మనం ఆచితూచి దాన్ని ఎంచుకొని ఆ మార్గంలో మనం ఫాలో అయితే హెల్తీగా ఉంటాం. లేకపోతే మనం సడన్గా వాళ్ళు 60 కిలోలు ఎత్తుతున్నారు కదా, మనం కూడా ఇద్దాం 60 కిలోలు అంటే మాత్రం నెక్స్ట్ 1 month మాత్రం పడిపోతారు కింద. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్, అండర్స్టాండ్ ద సైన్స్, అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ అండర్స్టాండ్ ద కేపబిలిటీస్. ఓకే, ఫుడ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ ఐ స్టార్ట్ విత్ గ్రీన్ టీ అండి, వాటర్, ఫస్ట్ వాటర్, లాట్స్ ఆఫ్ వాటర్. ఓకే,
అండ్ ఫస్ట్ 1 hour వరకు నేను ఐ డోంట్ టేక్ ఎనీ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్, నో కార్బోహైడ్రేట్స్, నో కాంప్లెక్స్ ఫుడ్, వాటర్, తర్వాత గ్రీన్ టీ, ఆ తర్వాత ఎనీ ఫ్రూట్, ఇది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు యాపిల్, ఆరెంజ్, ఎనీథింగ్, అండ్ పైనాపిల్. దీస్ ఆర్ గుడ్ ఫుడ్స్. అంటే దే ఆర్ నాట్ ఫుడ్స్ దట్ విల్ సిట్ ఇన్సైడ్. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే, పీచెస్ కానీ, తర్వాత ప్లమ్స్ కానీ, వీటన్నిటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ. ఐ వుడ్ రాదర్ అవాయిడ్ దోస్ ఫుడ్స్. ఆ తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. వర్కౌట్ స్టార్ట్ చేసి ఐ ఫినిష్ ఫస్ట్ కార్డియో కానీ, తర్వాత వెయిట్స్కి వెళ్తాను. కార్డియో అండ్ వెయిట్స్ మధ్యలో నేను ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఎగ్ వైట్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్, అండ్ సమ్టైమ్స్ ఎప్పుడన్నా మరీ ఆకలి అయిందంటే ఐ టేక్ అ పీస్ ఆఫ్ గ్రిల్ ఫిష్ ఆర్ వాట్ ఎవర్. ఆ తర్వాత దెర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ బిట్వీన్ దట్ అండ్ లంచ్. ఆ గ్యాప్ మధ్యలో ఈ 1 hour గ్యాప్ వదిలేసి ఐ గోయింగ్ టు, ఇఫ్ దెర్ ఇస్ వెయిట్ ట్రైనింగ్ ఐ గోయింగ్ టు వెయిట్ ట్రైనింగ్, అదర్వైజ్ ఐ గోయింగ్ టు క్యాలిస్థెనిక్స్ ఆర్ స్ట్రెచింగ్ ఆర్ యోగా ఆర్ యాబ్ ఎక్సర్సైజెస్. సో ఎవ్రీ డే ఇస్ ఫుల్ అండి. ఎవ్రీ డే ఒక్కొక్క చార్ట్లో 60 ప్రోగ్రామ్. లో కూడా సిక్స్ ప్యాక్ తెచ్చారా మళ్ళీ? 6 pack కాదని, ఫ్లాట్ స్టమక్ ఉంది దేవుడి Okay. దయ వల్ల. బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ 6 pack. ఎందుకంటే 6 pack నీడ్ టు గివ్ అవును. లాట్ ఆఫ్ స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ విచ్ గివ్స్ మోర్ దిస్ ఆన్ యువర్ బ్యాక్, మోర్ స్ట్రెయిన్ ఆన్ యువర్ బ్యాక్. నెంబర్ 1. నెంబర్ 2, యూ నీడ్ టు డూ అమేజింగ్ క్యాలరీ డెఫిసిట్ ఫుడ్. క్యాలరీ డెఫిసిట్ అంటే మీరు ఎనర్జీ స్పెండ్ చేసేదానికి మీరు తినడానికి చాలా తేడా ఉంటుంది. అవునవును. మీరు తినడం చాలా తక్కువ ఉండాలి, అవును. ఎనర్జీ వదిలేయడం చాలా ఎక్కువ ఉండాలి. నెంబర్ 3 ఈస్ వాటర్ డెఫిసిట్ ఫుడ్ యూ నీడ్ టు టేక్. ఓకే. అంటే మీరు తీసుకునే లిక్విడ్స్ కూడా తక్కువైపోవాలి. ఈరోజు మీరు హీరోలు 6 packs చూశారంటే వాళ్ళు దానికి ముందే ఒక 2-3 weeks ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఆ సీన్ కోసం ఆ 6 pack ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా దే స్టార్ట్ గోయింగ్ ఆఫ్ దట్ 6 pack. 6 pack ఇస్ నాట్ అ పర్మనెంట్ ప్రాసెస్ అండి. అవును. పర్మనెంట్గా 6 pack కానీ మెయింటైన్ చేస్తే మాత్రం హెల్త్ దొబ్బుద్ది అండ్ యూ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కార్డియాక్ అరెస్ట్లు అంతా అవును, అన్నీ వస్తాయి. 6 pack ఇస్ నాట్ అ ఫ్యాషన్ అండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషన్, ఇట్ ఈస్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ ఫర్ అన్ ఈవెంట్. ఒక స్విమ్ సూట్తో సాంగ్ కానీ, లేకపోతే ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, లేకపోతే ఒక ఎనీ పర్టికులర్ సీక్వెన్స్ కోసం ఆ 6 packs చూపిస్తే ఎస్. మొన్న రితిక్ రోషన్ బాడీ చూసి నేను వా అన్నాను. మా ఫ్రెండ్ కూడా వా అన్నాడు. ఇట్లాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది అన్న. తర్వాత మళ్ళీ ఎక్కడో స్టేట్మెంట్ అన్నాను, ఐ ట్రై టు మెయింటైన్ మై ఫిజిక్ ఆఫ్టర్ ఫైటర్ అండ్ అని చేతిలో కట్టుతో కనిపించాడు. సో సంథింగ్స్ యూ షుడ్ నాట్ ఓవర్ స్ట్రెచ్ అండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. మెయింటైన్ ఎ ఫ్లాట్ స్టమక్ అండ్ వెన్ సందర్భం వచ్చినప్పుడు దానికోసం 6 packs కోసం ఓకే. you try and- ఈ గ్రిల్ చికెన్ తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఏం తీసుకుంటారు ఇంకా? అంతే. అంతే. లేదు అంటే నాకు ఆ మధ్యాహ్నం లంచ్కి నేను ఐ టేక్ పుల్కాలతో గ్రిల్ చికెన్ కానీ, గ్రిల్ ఫిష్ కానీ, ఆ తర్వాత తందూరి ప్రాన్స్ కానీ అట్లాంటివి ఏదైనా తీసుకుంటాను. ప్లస్ దాల్, ఒక పెద్ద కప్పు దాల్ తాగేస్తాను. ఓన్లీ పప్పే. పప్పు మాత్రం. అంటే వీలైనంత వరకు రైస్ అవాయిడ్ చేయాలి. అది ఓన్లీ ఫర్ సండే అండి. ఆ సండే రోజు ఏంటంటే ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ ఒక కప్పు, దాంతోపాటు ఆ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఈ మధ్య బాగా ఇష్టం, మొగలాయి బిర్యానీ అంటే ఇష్టం, దమ్ బిర్యానీ అంటే ఇష్టం. సో అవన్నీ సండే కోసం అట్టి పెట్టాను. మిగతా టైంలో మాత్రం ఐ ట్రై కన్సిస్టెంట్. ఏమిటంటే మార్నింగ్ టైం ఐ ఈట్ ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కానీ, ఓట్స్ కానీ, లేకపోతే స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ. అండ్ కన్సిస్టెంట్ ఈస్ గ్రిల్, బాయిల్డ్ ఆర్ స్టీమ్డ్, నాన్ వెజిటేరియన్, ఎనీ టైప్స్ ఆఫ్. వీలైనంత వరకు ఐఎమ్ అవాయిడింగ్ మటన్ అండి. ఓకే. ఎందుకంటే దట్ హ్యాస్ అ లాట్ చికెన్ ఫిష్ మంచిది. చికెన్ ఫిష్ ఐఎమ్ మెయింటైనింగ్. ఎప్పుడైనా ఒకసారి ప్రాన్స్. ఇంకా డిన్నర్ ఏముండదు? డిన్నర్ లేదండి. నో ఫ్రూట్, నో జ్యూస్. నో, ఐఎమ్ మెయింటైనింగ్ అ 16-hour ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పీరియడ్. ఎందుకంటే మనకి ఐ నీడెడ్ టు లూజ్ వెయిట్ ఫాస్ట్. ఓకే. ఎందుకంటే నేను రైట్ నౌ 87కి వచ్చాను. ఈరోజు శుభ సందర్భం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? 116 నుంచి 87కి 116 నుంచి 83కి వచ్చారు. 87. నా టార్గెట్ వచ్చి 83. ఆల్మోస్ట్ 30-35 కేజీలు తగ్గిపోయారు. ఆల్మోస్ట్ అంటే 28-29 ఆ రేంజ్లో ఉన్నాను.
కానీ మామూలు కష్టం కాదండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సైడ్ ఎఫెక్ట్స్ ఏం అనిపించలేదు మీకు ఈ తగ్గే క్రమంలో? అంటే దీనమ్మ జీవితం ఇవన్నీ అనిపించడాలు. మరి ఎందుకు ఇంకా ఇలా చేస్తాను? రెగ్యులర్ గా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కదా, మానేస్తే అవును. పిచ్చెక్కినట్టు ఉంటుంది. నిజంగా మెంటల్ వస్తుంది. సో ద బెస్ట్ వే టు డూ దట్ ఈస్ ఓ బాటిల్ మంచినీళ్ళు తీసుకొని గడగడ గడగడ గడ తాగేయడం. దట్ ఈస్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 మంచినీళ్ళలో నిమ్మకాయ పిండి వేసుకొని తాగేయడం గడగడ గడ. గోరువెచ్చని నీటిలో. గోరువెచ్చని నీటిల్లో కొంచెం వీలైతే కొంచెం హనీ. ఇవి కొంచెం ఏమిటంటే మీ గ్రీన్ టీ, లెమన్ అనేది లెమన్ అండ్ హనీ మిక్స్చర్ గోరువెచ్చని నీటిలో. ఇట్ ఈస్ అ గ్రేట్ అపిటైట్ క్వెంచర్ అండి. అపిటైట్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ హనీ కోట్స్ ద స్టమక్ అండ్ లెమన్ వచ్చి కొంచెం మనకి బాడీలో ఫ్యాట్ని కరిగించే తత్వం ఉంది లెమన్కి. అందుకే మంచి మనం న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ అన్నారు కాబట్టి ఏమన్నా నాకు చెప్తారా? నేను తగ్గాలా పెరగాల? మీరు ఎక్కడ తగ్గాలి, ఏం తగ్గాలి, ఎన్ని కిలోలు తగ్గాలి, దాన్ని బట్టి నేను చెప్తాను. నేను చెప్తున్నాను సార్. అన్నిటికీ సైన్స్ ఉందండి. కదా, అంటే నేను తగ్గితే మంచిదా లేకపోతే ఇలా ఉంటే మంచిదా మీరు చెప్తే? అది మిమ్మల్ని బట్టి ఉంటుంది. ఈ మధ్య చాలా మంది నాకు ఇలాగే ఇష్టం చిన్న ఏదో ఒకటి వచ్చింది అట్లా ఏం ఉండదు. చెప్పేదాన్ని బట్టి ఫాలో అవుతాం అంతే. అంటే మనకి జాపనీస్లో ఒక అందమైన ఒక పదం ఉందండి. ఆ పదం వచ్చి కైజెన్. ఆ ఒక్క పదం యొక్క అర్థం ఏమిటంటే కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. ఓకే. ఒక మనిషి జీవితం షుడ్ బి కైజెన్, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. అంటే బుక్స్ బాగా చదువుతారా? బాగా చదువుతానండి. ఎన్ని ఉంటాయి బుక్స్ కలెక్షన్ ఇంట్లో? మద్రాస్ వరకు అయితే కొన్ని వేలు ఉండేటివి, ఇప్పుడు కొన్ని వందల వరకు వచ్చాయి. ఎందుకంటే ఆ షిఫ్టింగ్లో చాలా పుస్తకాలు పోవడాలు అండ్ ప్లస్ ఒక స్కూల్కి కొన్ని పుస్తకాలు ఒక ఆల్మోస్ట్ 1500 బుక్స్ డొనేట్ చేశాను ఒక స్కూల్కి. ఎందుకంటే నేను చదవనప్పుడు అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. ఫర్ ద స్కూల్ లైబ్రరీ ఐ గేవ్ దట్. మిగతావి కొంచెం అపురూపంగా అనుకున్నట్టు తీసుకొచ్చి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఐ లవ్ బుక్స్ అండ్ ఈ రోజుకి చదువుతూనే ఉంటాను. నేను షూటింగ్ మధ్యలో కూడా నాకు ఏదైనా గ్యాప్ దొరికితే పిచ్చాపాటి కంటే నాకు కొంచెం పుస్తక పఠనం బెటర్.